తాజాంశం చూస్తున్న నల్గొండ జిల్లాలో దీన్దార్ అంజుమన్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు షేక్ అమీర్ అలీని కర్ణాటక సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఇతనిది కృష్ణా జిల్లా. అలీ 16 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. హుబ్లీ, జేజేనగర్, వాడి, గోవాలో పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చురుగ్గా పాల్గొన్నట్టుగా అతనిపైన ఆరోపణలు. సుమారు 16 ఏళ్ల నుంచి అతని కోసం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు గాలిస్తున్నారు. గతంలో అంటే సుమారు 16 ఏళ్ల క్రితం దీన్దార్ అంజుమన్ ఉగ్రవాద సంస్థ దేశంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించింది. అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడింది. ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడింది. వాడి, గోవా, హుబ్లీ, జేజేనగర్ తదితర ప్రాంతాల్లో పలు ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. అందులో ఈ మొత్తానికి వ్యవహారంలో షేక్ అమీర్ అలీ కీలక పాత్ర పోషించినట్టుగా అధికారులు గుర్తించారు. షేక్ అమీర్ పల్లి అది వారందరికీ కూడా పేలు సంబంధించిన ముడి పదార్థాలు ఇచ్చినట్టు, అతను ఇచ్చిన ఆ ముడి పదార్థాల ఆధారంగానే బాంబులు తయారు చేసి పేలుళ్లకు పాల్పడ్డట్టుగా దర్యాప్తు తేలింది. కృష్ణా జిల్లాకు చెందిన షేక్ అమీర్ అలీ నల్గొండ జిల్లా కోదాడలో స్థిరపడినట్టుగా ఆ తర్వాత తేలింది. అతను అప్పటి నుంచి కూడా అతని కోసం గాలిస్తున్న పోలీసులు చివరికి ఆ నల్గొండ జిల్లాలో అరెస్ట్ చేశారు. కర్ణాటక సిఐడి పోలీసులు అతను అక్కడ తీసుకెళ్లారు. అక్కడ షేక్ అమీర్ అలీపై కేసు పెట్టి అతను అక్కడ కోర్టులో హాజరుపరచనున్నారు. అతని తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా అతని పైన కేసులు ఉన్నందున అక్కడ కూడా విచారించనున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.